Youngsters like cockroaches. Youngsters like cockroaches. I am resigning from my post as Education Minister. బొద్దింకల పార్టీ దెబ్బతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. నెల రోజుల పాటు సాగిన ఉద్యమం కేంద్రాన్ని గడగడలాడించింది. చర్చలు ముగియకముందే రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది యూత్ పవర్. ఒక దేశపు రాజకీయాలను ఒక సింగిల్ ఇన్స్టాగ్రామ్ పేజీతో ఏ విధంగా కదిలించగలిగిందో మనం చూసాం. అమెరికాలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే భారత్లో జరుగుతున్న అన్యాయానికి చెల్లించిపోయి పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక ట్రెండ్ కాదు, డిజిటల్ యుగంలో పాలకులకు తగిలిన ఒక గట్టి హెచ్చరిక. కానీ అసలు ఆట ఇక్కడే మొదలైంది. ప్రభుత్వాల పనితీరును లోపాలను ఎత్తిచూపి రోడ్డెక్కిన యువసేన ఆ తర్వాత జరిగిన డిజిటల్ అటాక్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలిసిందే. ప్రభుత్వాలను విమర్శించడం ఒక ఎత్తు అయితే దాన్ని పబ్లిక్ మెమరీలో పర్మనెంట్గా ఉంచడం మరో ఎత్తు. నీట్ పేపర్ లీకేజ్ సమయంలో మొదలైన సీజేపీ వేగం ఆ తర్వాత పాతకాలపు రాజకీయ నాయకులు ఊహించని విధంగా రూపాంతరం చెందింది. ఏళ్ల తరబడి అధికారాలు ఎల్లబెట్టిన నాయకులు సైతం సీజేపీని ఫాలో అవుతున్నారంటే ఇది ఎంత గొప్ప మార్పో చెప్పనక్కర్లేదు. అభిజిత్ అండ్ టీం టార్గెట్ కేవలం ప్రభుత్వ వైఫల్యాలు మాత్రమే కాదు, సిస్టంలో బూజు పట్టిన విధానాలు కూడా. వాళ్ళు వాడిన ఆయుధాలు ఏంటో తెలుసా? సీరియస్ రాజకీయ చర్చలను సైతం సామాన్య యువతకు అర్థమయ్యేలా గూజ్ బంప్ తెప్పించే మీమ్స్గా మార్చేశారు. ఒక్క మీమ్ లక్షల షేర్లతో వైరల్ అయితే పార్లమెంట్లో కూర్చున్న పెద్దల మైండ్ బ్లాంక్ అయిపోయింది. Youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists, and they start attacking everyone. And you people file contempt petition because High Court is not taking up the matter of as if there are already parasites in society. యువత బొద్దింకలతో సమానం అన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను రివర్స్ చేస్తూ ప్రతి నిరుద్యోగికి జరిగిన నష్టాన్ని, ప్రభుత్వ నిధుల కేటాయింపులను, పేపర్ లీకేజీల హిస్టరీని అంకెలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిలదీశారు. मैं नरेंद्र मोदी का धन्यवाद करना चाहता हूँ. अगर नरेंद्र मोदी सोनम वांगचुक को यहाँ से उठाते नहीं तो हमारा प्रोटेस्ट इतना बड़ा बनता नहीं. सही है में अगर नरेंद्र मोदी 12 साल की लड़कियों का सर फोड़ने का ऑर्डर नहीं देते तो आज पूरे देश में प्रोटेस्ट होता नहीं. तो नरेंद्र मोदी जी बहुत बहुत शुक्रिया हमारे प्रोटेस्ट को इतना बड़ा बनाने के लिए. और उनसे बढ़कर सबसे ज्यादा शुक्रिया करना चाहूंगा मैं चीफ जस्टिस ऑफ इंडिया का. अगर आप कॉकरोच कहते नहीं तो शायद ना मैं कभी अमेरिका से इंडिया आता और ना इस देश में इतना बड़ा आंदोलन करा होता. तो चीफ जस्टिस ऑफ इंडिया सूर्यकांत जी, आपका बहुत बहुत धन्यवाद. हमें पता है आप काफी बिजी हो, आपको वीडियो तक देखने का समय नहीं मिलता है, जहां पर बच्चों को मारा गया. बहुत बिजी इंसान हो, लेकिन फिर भी हम आपका शुक्रिया करना चाहते हैं. కేవలం ఇన్స్టాగ్రామ్కి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ఒక డిజిటల్ వార్ రూమ్ను రన్ చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టినా, ముఖంపై సిరా చల్లిన అభిజిత్ లాంటి యువకులు వెనక్కి తగ్గలేదు. జూలై 20న చలో పార్లమెంటు ఉద్యమం విఫలమైన, అరెస్టులు జరిగిన సీజేపీ డిజిటల్ సైన్యానికి సోషల్ మీడియానే ఒక పార్లమెంటుగా మారిపోయింది. స్థానిక నియోజకవర్గాల్లో యువతను ప్రశ్నించేలా చేయడం, నిరుద్యోగంపై మాట్లాడని ప్రతి లీడర్ను నిలదీసేలా సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టించారు. కేవలం పోస్టు కాకుండా విద్యా వ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపుతూ షార్ట్ వీడియో సిరీస్ను వదిలారు. ఇవి కోట్ల వ్యూస్తో ట్రెండింగ్లో నిలిచాయి. కేవలం నిరసనలతో ఆగిపోకుండా ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ఎలా వాడాలో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా యూత్కి నేర్పించారు. రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు ఎన్నికలంటే కేవలం పోస్టర్లు, కరపత్రాలు, లౌడ్ స్పీకర్లు మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ నేడు అమెరికాలో కూర్చొని ఒక అబ్బాయి పెట్టిన ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టు దేశ రాజధానిని గడగడలాడించిందని विद्यार्थियों के भविष्य के लिए ప్రధాని చేత స్వయంగా స్పందించేలా చేయగలదని ఈ డిజిటల్ విప్లవం నిరూపించింది. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేలా చేసింది. ఇది పాత రాజకీయ నాయకులకు ఒక పెద్ద వార్నింగ్ బెల్. యువతను, వారి భవిష్యత్తును తక్కువ అంచనా వేస్తే డిజిటల్ యుగంలో తప్పుదోవ పట్టించే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక నుంచి ప్రతి ఇంట్లో ఒక కాక్రోచ్ పుట్టుకొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడొచ్చని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా కాక్రోచ్ పార్టీ మొత్తానికి విజయం సాధించింది. అయితే ఇది కేవలం ఆరంభమే. అసలైన విప్లవానికి కేవలం ట్రైలర్ మాత్రమే. ఇన్ ఫ్రాన్స్ దెర్ ఈజ్ క్రోకోడైల్
కాక్రోచ్ ఫెస్టివల్ ఉంటుంది అంటున్నారు అభిజిత్ అండ్ టీం. అయితే మరి ఈ విజయం భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తెస్తుంది? మిగతా రాష్ట్రాలపై ఈ కాక్రోచ్ కాన్సెప్ట్ పడే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.